ర్యాలీ అంటే డిఎస్సికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపట్టి అందులో భాగంగా చాలా నీచంగా చాలా ఘోరాతి ఘోరంగా స్కూలు పిల్లలను తర్వాత ఇంటర్ విద్యార్థులను కూడా ఈ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి భయపెట్టి మీరు రాకపోతే మీరు పులివెందులలో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడపలేరు, ఇది వైఎస్ వాళ్ళ అడ్డా, ఇక్కడ మేము చేసేటప్పుడు మీరు తప్పకుండా వాళ్ళని పంపించుకుంటే తర్వాత మీ భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఊహించుకోండి అని బెదిరించి ఇంటర్మీడియట్ పిల్లలను 10th క్లాస్ పిల్లలను అంతా కూడా వాళ్ళ ర్యాలీకి తీసుకుపోవడం జరిగింది. మీరు ఒకటి గమనించండి, ఎక్కడైనా స్కూల్ పిల్లలను కానీ ఇంటర్ విద్యార్థులను కానీ ఏదన్నా కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు జాతీయ సమైక్యతకు సంబంధించినప్పుడు కానీ లేదా మనం గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం అప్పుడు కానీ లేదా స్టీల్ ప్లాంట్ కోసం మేము హంగర్ స్ట్రైక్ చేశాం, ఆమరణ నిరాహార దీక్ష, అప్పుడు కానీ చుట్టుపక్కల పిల్లలు స్కూల్ పిల్లలు సంఘీభావంగా మా ప్రాంతానికి ఇది వస్తే మేలు, మనం జాతీయ భావం ఉండాలా, సమైక్యాంధ్ర ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఇబ్బంది ఇలాంటి వాటికి స్వచ్ఛందంగా స్కూల్ యాజమాన్యం పిల్లలను పంపించి వాళ్ళతో ర్యాలీలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని చేస్తే దాంట్లో అదే ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుపోయి వాళ్ళను మళ్ళీ పిల్లలను చూడకుండా మా 2 లీడర్స్ అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా కండువాలు వేశారు. ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళకు కూడా కండువాలు వేశారు. అక్కడ పోతే గేట్లు దొబ్బుకొని నానా రచ్చ బీభత్స జరిగి లాఠీ చార్జీ కూడా జరిగింది. అప్పుడు పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అంటే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఈ స్కూల్ యాజమాన్యం తీసుకోవాలనా లేక ఆ ఉద్యమ ఆ కార్యక్రమాన్ని లీడ్ చేసే అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు తీసుకోవాలన్నా? ఇది ఎంత దారుణమైన విషయం. అసలు ఈ బెదిరింపులు అనేటివి ఏ స్థాయికి చేరాయంటే మా క్యాబినెట్ మంత్రి అయిన నారాయణ గారికి కూడా ఇక్కడ ఒకటి కాలేజ్ ఉంది నారాయణ, అక్కడికి పోయి గవర్నమెంట్ మీది తర్వాత మాదే వస్తుంది, మీరు అప్పుడు నడుపుకోగలరా, ఏమనుకుంటారు పులిందల్లో కాలేజీ పెట్టాలంటే అని భయపడిచ్చి ఆ ప్రిన్సిపాల్ను కూడా తర్వాత వార్డుల స్టూడెంట్స్ని కూడా సంఘీభావంగా తీసుకుపోయినారంటే ఈ బెదిరింపులు ఈ బ్లాక్మెయిల్ అనేటి ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి పులిందల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ బెదిరింపులు అనేటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగినాయి. అవి కూడా ఎంత దారుణం అంటే ఒకసారి యనమల రామకృష్ణుడు ప్రోగ్రాం పెట్టుకుంటే ఇదే కళ్యాణ మండపం SCSR శేఖర్ రెడ్డి అని ఆయనతో ముందే మాట్లాడుకొని అడ్వాన్స్ 50,000 కట్టాం ఆ కళ్యాణ మండపంలో ప్రోగ్రాం పెట్టుకుందామని. తీరా ఆయన రేపు వచ్చేటప్పుడు ముందు రోజు వచ్చేసి నాకు బెదిరింపులు ఉన్నాయి, ఇంకా నేను మీరు ఒప్పుకుంటేనే, లేదంటే నేను చాలా ఇబ్బంది పడతానని మా దగ్గరికి వచ్చి అంత మమ్మల్ని కేవలం బతిమాలి ఆ ప్రోగ్రాం మేము అప్పటికప్పుడు వేరే టెంట్ వేసుకొని జరిగింది. ఇంకొకటి వివేకానంద రెడ్డి గారి అది జయంతో వర్ధంతో నాకు తెలియదు, వాళ్ళు గ్రాండ్గా దాన్ని చేయాలని కళ్యాణ మండపం ఇంకోటి బుక్ చేస్తే, అంటే ఇవి బుక్ చేయడం అంటే డబ్బులు కట్టి రిసిప్ట్ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు, దాన్ని కూడా ఇట్లే వాళ్ళని బెదిరించి, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు బెదిరించి చేసి ఇంకా ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం కాలేజ్ యాజమాన్యాన్ని వాళ్ళను బెదిరించి, అదే ఇప్పుడు మీరు బెదిరించి ఆ రోజు మాకు ఇబ్బంది పెట్టినారు, ఏది SCSR కళ్యాణ మండపం కానీ విజయ గార్డెన్స్ వాళ్ళు కానీ, అదే మేము మీలాగా మీ నాయకుల్లాగా కక్ష కట్టే మనస్తత్వం అయి ఉంటే ప్రజావేదికని అట్లా కూల్చినారో గవర్నమెంట్ వస్తానే మేము SCSR విజయ గార్డెన్ అట్లా కూల్చాలా వాస్తవంగా మీరు చేసిన పనికి. కానీ మా నాయకుడు కానీ మా పెద్దోళ్ళు కానీ మాకు అంటే అటువంటి నేర్పరించలే, మాకు ఒక క్రమశిక్షణతో వాళ్ళంటే తప్పు చేసినారు మనం ఆ పని చేయకూడదని ఏ వ్యాపార సంస్థల జోలికి కానీ పులివెందుల్లో మా ప్రోగ్రామ్స్ కూడా మేము వీళ్ళని పిలిచాము, విద్యార్థులను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా అనవసరమని. మాది ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్కూల్ బస్సులు పెట్టామని ఎప్పుడన్నా మహా అంటే అది కూడా ఆదివారం అయితే స్కూల్ బస్సులు పెట్టండి అని అడుగుతాం, అంతకు తప్ప యాజమాన్యాల జోలికి కానీ ఇక్కడ చేసే బిజినెస్ పీపుల్కి కానీ చేయకుండా మళ్ళీ వాళ్ళు ఎవరు ఆ కళ్యాణ మండపాలు వాళ్ళ పార్టీ వాళ్ళను కూడా వాళ్ళు ఆ రకంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మాకు లేకుండా చేశారు. ఈరోజు తర్వాత ఈ రకంగా విద్యార్థులు మేము అవినాష్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగా నీకు ఈ విద్యార్థులను ఈ రాజకీయాల్లోకి లాగి వాళ్ళ భవిష్యత్తులతో ఆటలాడుకున్న నీవు ఏదైతే ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఒకవేళ నాకు తెలియదు
ఆ తర్వాత మా వాళ్ళు ఏదో వాళ్ళు చేసినారని నువ్వు అని బొంకుతావా? నిజంగా నువ్వు ఒక ప్రోగ్రాం లీడ్ చేస్తూ ఉండి నీ అనుచరులు ఏం చేస్తారో చూడకుండా ఉన్నావంటే నీ అంత అసమర్థుడే లేడు. కాబట్టి నువ్వు తప్పకుండా మీ పిల్లలేమో హైదరాబాద్లో చదువుకోవాలా. ఆడ హైదరాబాద్లో ఎవరు ఎంపీ గారి పిల్లలు, ఇక్కడ పులివెందుల పిల్లలు వాళ్ళ విద్యార్థులేమో నీ రాజకీయ లాభం కోసం నీ స్వభావం కోసం వాళ్ళనైతే బజార్లకు లాగి వాళ్ళకి ఇప్పటి నుంచి సంబంధం లేకుండా రాజకీయాలు అంటగట్టి తర్వాత మీరు పబ్బం గడుపుకోవాలా. ఇట్లా పిల్లల్ని వాడుకుంటారని తెలిసి, ఇట్లా మీకు జనం లేక ఇట్లా పిల్లలు వాడుకుంటారని తెలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారని తెలిసింటే మేమైనా పంపించింది మీకు మంచలం. ఇంత కక్కుర్తే ఇట్లాంటి విద్యార్థులతో ఆ తర్వాత ఆటలాడుకుంటా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నువ్వు ఖచ్చితంగా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. నీకు తెలిసి జరిగిందా, నీకు తెలియకుండా జరిగిందా? నువ్వు తెలిసి జరిగింటే నువ్వు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలా. నువ్వు తెలియకుండా జరిగింటే నీ అంత అసమర్థుడే లేడు. నీ వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియనప్పుడు నువ్వెట్ట లీడ్ చేస్తావు. కాబట్టి వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మేము యాజమాన్యంతో కూడా మాట్లాడినాం. వాళ్ళు క్లియర్ కట్గా మమ్మల్ని బెదిరించింటేనే మేము పోవాల్సి వచ్చిందని చెప్పినారు. మీరు బెదిరించినారు కాబట్టి మీరు చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వండి, ఆ మిగతా కార్యక్రమం ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లా యాజమాన్యం వాళ్ళు ఏదో మేము బై మిస్టేక్గా వాళ్ళు బెదిరించే పోయినాము, ఇలాంటి వాటికి మేము అదే పోమని కూడా వాళ్ళ యాజమాన్యం కూడా జరిగింది. తప్పకుండా మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి. చట్ట ప్రకారంగా ఏం చర్యలు కావాలనో ఆ చర్యలు తీసుకుంటాం. మరొకసారి ఎంపీ గారిని దయచేసి పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగొద్దండి, రాజకీయాల్లోకి లాగొద్దండి. రాజకీయాల్లోకి లాగి అక్కడ ఏమైనా జరిగింటే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు నీ వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్.